నేత సురవరం సుధాకర్ రెడ్డి కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ముందుకు రావాలి. ఎందుకు చెప్పలేదు ఇప్పటిదాకా అకౌంట్? దానికి సమాధానం ఎందుకు లేదు? ఎలక్షన్ కమిషన్ ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇంతవరకు చెప్పట్లేదు. ఎలక్షన్ కమిషన్కి అడిగే హక్కు ఉంది, కానీ దానిపైన రద్దు చేసేటువంటి హక్కు లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పార్లమెంట్లోనూ బయట ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇది పనికొస్తుంది తప్ప దీనిపైన వచ్చేటువంటి ప్రయోజనం లేదు. మా పార్టీ ఈ అంశం మీద రాజకీయ పార్టీలకు వచ్చేటువంటి నిధులు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. ఎలక్ట్రల్ రిఫార్మ్స్కి సంబంధించినంత వరకు అధ్యక్షుడి ద్వారా, రాష్ట్రపతి ద్వారా నిన్న ఒక ఉపన్యాసం ఇప్పించారు. అన్ని రాజకీయ పార్టీల మధ్య కాన్సెన్సస్ తెచ్చి ఏకకాలంలో ఎన్నికలు జరపాలని. ఇది సాధ్యమయ్యే విషయం కాదు. According to the Constitution of India, elections will be held once in every 5 years, and if the life term reduces because of no confidence motions or resignations of the state governments, మళ్ళీ ఎన్నికలు జరిపి మళ్ళీ 5 ఏళ్ల కాలం లైఫ్ టర్మ్ ఉంటుంది. ఈ లైఫ్ టర్మ్ ఎంతకాలం ఉండాలనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ డిసైడ్స్. It is the Constitution of India that has given this right to the state legislative assemblies. They directly get this right both for parliament and for legislative assemblies. They have no right to curtail the life term of legislative assemblies. ఇది ఎలక్ట్రల్ రిఫార్మ్ అనేది, ఇందులో రిఫార్మ్ ఏముంది? ఎన్నికలు ఒక్కసారి జరపడం అనేది ఖర్చు తగ్గించడానికి అని చెప్తున్నారు. నిజమైనటువంటి రిఫార్మ్ రావాలంటే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, పార్లమెంట్లో చర్చ పెట్టండి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి దేశవ్యాప్తంగా ఎన్ని ఓట్లు వస్తాయో ఆ దామాషా మీద పార్లమెంటులో సీట్లు కేటాయించాలి. దట్ ఈస్ ద ఎలక్ట్రల్ రిఫార్మ్. ఎలక్షన్ ఒకసారి పెడితే, 2 సార్లు పెడితే, 3 సార్లు పెడితే అది ఎలక్ట్రల్ రిఫార్మ్ కాదు. దట్ ఈస్ ఎ రిఫార్మ్ టు రెడ్యూస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఎలక్షన్. ఎలక్ట్రల్ రిఫార్మ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. 20%, 25%, లేకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లాగా 31%తో 70% ప్రజల మీద మైనారిటీ ఓట్లతో అధికారాన్ని చెలాయించేటువంటి పద్ధతులు పోవాలి. అన్ని వర్గాల ప్రజలకు రిప్రజెంటేషన్ ఉండేటువంటి పద్ధతుల్లో ఎలక్ట్రల్ రిఫార్మ్ రావాలి. ఆ రకమైనటువంటి రిఫార్మ్ కావాలని చెప్పేది మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో కూడా ఒక రకంగా చెప్పాలంటే దేశాన్ని తప్పుదారి పట్టించేటువంటి పద్ధతుల్లో ఎకనామిక్ సర్వే ఉంది. ఇట్ ఈస్ మిస్గైడింగ్ ద నేషన్. డిమానిటైజేషన్ వల్ల ఈ సంవత్సరం 2% ఎక్కువే జీడిపి గ్రోత్ రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓన్లీ 0.25% తగ్గుతుందని చెప్పని వారు ఒక అంచనా ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు. అన్ని రంగాలలో, కీలకమైన రంగాల్లో 30% నుంచి 40% ఆదాయాలు ఇవన్నీ పడిపోయినాయి. సహజంగానే దీని ప్రభావం రాబోయే సంవత్సర కాలంలో ఇట్లాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది. లోటు బడ్జెట్ పెట్టినందువల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. రూపాయి విలువ మరింత తగ్గేటువంటి ప్రమాదం ఉంది. ఈ బడ్జెట్లో వీటన్నింటికి సంబంధించి ఏ రకమైనటువంటి మార్గాంతరాలు చూపించలేదు. ఇది ప్రో కార్పొరేట్, యాంటీ పూర్ బడ్జెట్ అని సిపిఐ అభిప్రాయం.